ఇప్పుడు మా ప్రియమైన విద్యార్థి హలీమాకి వేదికపై ఆహ్వానిస్తున్నాము. ఆమె తన అమూల్యమైన మాటలతో మనందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. అస్సలాము అలైకుం. శ్రీయుత గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు ఉపాధ్యాయుల బృందానికి నా తోటి విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారం. అల్లా యొక్క దూత శాంతి మరియు ఆశీర్వాదములు అతనిపై ఉండాలని హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ నుండి ఉల్లేఖించబడింది. స్త్రీకి సత్రు దాచిపెట్టమని ఆదేశించబడిన శరీరంలో ఆ భాగం అంటే సత్రును దాచిపెట్టినట్లే. కాబట్టి ఒక మహిళ ఇంట్లో ముసుగు వెయ్యాలి. ఆమె బయటికి వెళ్ళినప్పుడు దయ్యాలు ఆమెను లక్ష్యంగా చేసుకొని చూస్తూ ఉంటాయి. అరబిక్ భాషలో స్త్రీ అంటే దాచాల్సిన విషయం. ఈ దీవించిన హదీసులో స్త్రీల స్వభావము అలాగే ఉంటుంది. ఎందుకంటే స్త్రీలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు దయ్యాలు లక్ష్యంగా చేసుకొని చూస్తూ ఉంటాయి. అరబిక్ భాషలో స్త్రీ అంటే దాచాల్సిన విషయం. ఈ దీవించిన హదీసులో స్త్రీల స్వభావము అలాగే ఉంటుంది. ఎందుకంటే స్త్రీలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు దయ్యాలు వికటింటాయి. కాబట్టి స్త్రీలు అనవసరంగా బయటికి వెళ్ళకూడదు. అలాంటప్పుడు సహజంగాను కృత్రిమంగాను వ్యక్తీకరించబడదు. ఫిట్నాలు నిరోధించడం, ముసుగు యొక్క ఫలితాలు మరియు మహిళలకు అవసరమైన స్వేచ్ఛ పాశ్చాత్య సమాజంలోని శాంతికి మరియు ప్రశాంతతకు చాలా ప్రాణాంతకం అని నిరూపించబడింది. ఇప్పుడు అక్కడి ఆలోచన పరువులు ఇస్లామిక్ సూత్రాన్ని ముసుగు అంగీకరించారా, కానీ అది స్త్రీకి లోపం కాదు, జైలు కాదు. ఈ మహిళలకు అలంకారమైనది. ఇది వారి గౌరవాన్ని పెంచుతుంది. ధన్యవాదములు. అస్సలాము. अब इसके बाद नाज़िरा के तालिबा